పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వాయిస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినూత్నంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మేరీ మాతా చర్చ్, దేశమ్మ తల్లి దేవాలయం, మహ్మదియా మసీదులో జాతీయ జెండాను ఆవిష్కరించి మత సామరస్యాన్ని చాటారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు గుర్తుగా మొక్కలను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. మతాలు, ప్రార్థనా స్థలాలు వేరైనా మువ్వెన్నెల జెండా కింద భారతీయులంతా ఒక్కటేనని వాయిస్ ట్రస్ట్ సభ్యులు సందేశమిచ్చారు. మరి ఇక్కడ వచ్చిన జమాత్ వారు కలిసి 80వ స్వాతంత్ర దినం సందర్భంగా జెండా వందనం చేయడం జరిగింది. ఈ స్వతంత్ర దినోత్సవం కోసం ఎంతోమంది మనకు నచ్చిన బట్టలు కూడా కాదు, మనకు నచ్చిన తిండి కూడా తినవనం కాదు. ఇదంతా స్వాతంత్రం సిద్ధించాకే మనకి ఆ పెద్దల యొక్క త్యాగాల ఫలితాలకే మనకి సిద్ధించింది. ఉన్నతమైన దేశం, ఎందుకంటే భిన్నత్వం ఏకత్వం దేశం. అన్ని మతాల సాంప్రదాయాలు, అన్ని రకాల జాతుల వారు కలిసి నేషనల్ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాయిస్ ట్రస్ట్ తరపున గుడి, మసీదు, చర్చ్ అనే కార్యక్రమం వన్ నేషన్ వన్ స్పిరిట్, ఒకటే దేశం. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాయిస్ ట్రస్ట్ తరపున మేము చేసే సేవా కార్యక్రమంలో భాగంగా చర్చు, మసీదు, గుడి అనే కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాం. కలిసి